Welcome to Surya Social Academy. Today we are going to learn about 8th class Social Studies Geography part Lesson 6 Human Resources. ఈరోజు మనం 8వ తరగతి భౌగోళిక శాస్త్రంలో 6వ పాఠ్యాంశమైన మానవ వనరుల గురించి చర్చించడం జరుగుతుంది. What do you mean by human resources? Answer is people are a nation's greatest resource. Nature's bounty becomes significant only when the people find it useful. It is people with their demands and abilities that turn them into resources. Hence, human resources is the ultimate resources. Healthy, educated and motivated people develop resources as per their requirements. ప్రజలే ఒక దేశానికి గల అతి ముఖ్యమైనటువంటి వనరు. ఎప్పుడైతే ప్రజలు ప్రకృతి సంపదను ప్రయోజనకరంగా ఉపయోగించగలుగుతున్నారో అప్పుడు దానికి ఒక గుర్తింపు వస్తుంది. వారి అవసరాలు సామర్థ్యాలతో ప్రకృతి సంపదను వనరుగా మార్చేది ప్రజలే. మానవ వనరులను అంతిమ వనరుగా చెప్పవచ్చు. ఆరోగ్యవంతులు, విద్యావంతులు, ప్రేరణ కలిగిన ప్రజలు మాత్రమే వారి అవసరాలకు అనుగుణంగా వనరులను అభివృద్ధి చేయగలరు. అంటే ప్రజలే ఒక దేశానికి వనరుగా చెప్పవచ్చు. Important bits in this lesson. Which is the most populated continent of the world? Answer is Asian continent, Asia. The Ministry of Human Resource Development was formed in dash year, in the year of 1985. Around dash percent of the world's population people stay in just 10 countries. Answer is 60% of the people. What is the population density of India 2011? The density of population in India according to the 2011 census is 382 persons per square kilometers. ఈ పాఠ్యాంశంలో ముఖ్యమైన బిట్స్ చూసినట్లయితే ప్రపంచంలో కల్లా ఎక్కువ జనాభా కలిగిన ఖండం ఆసియా ఖండం. అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఇండియాలో ఏర్పాటు చేశారంటే 1985. మరి 60% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు. వాట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా అంటే జనసాంద్రత అంటాం. జనసాంద్రత మరి భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత జనసాంద్రత ఉన్నారంటే చదరపు కిలోమీటర్కు 382. The number of people per unit of area, population density. ఒక చదరపు కిలోమీటర్కు నివసించే జనసంఖ్యనే జనసాంద్రత అంటారు. What is life expectancy? It is the number of years that an average person can expect to live. ఆయు ప్రమాణము అనగా ఏమిటి అంటే ఒక వ్యక్తి సగటున జీవించే కాలాన్ని ఆయు ప్రమాణం అంటారు. When was ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన was started? In the year of 2015. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన అనే పథకం ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది అంటే 2015వ సంవత్సరం. The average density of population in the world is dash persons per square kilometers. Answer is 51 persons. మరి ప్రపంచవ్యాప్తంగా సగటున జనసాంద్రత ఎంత ఉన్నారు అంటే మరి చదరపు కిలోమీటర్కు 51 మంది అని చెప్పవచ్చు. The dash plains are the most densely populated area of the world. Answer is గంగా. గంగా మైదానము ప్రపంచంలో ఉన్న అత్యంత జనసాంద్రత కలిగినటువంటి మైదానంగా చెప్పవచ్చు. Additional information. Which state in India has the highest population in 2011 census? Answer is Uttar Pradesh. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. Which is the
least populous state in 2011 census. Answer is Sikkim. మరి భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రము సిక్కిం. Which state in India has the highest population density in 2011 census? Answer is Bihar. మరి మన భారతదేశంలో అధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్. Which state has least population density in India according to census 2011? అరుణాచల్ ప్రదేశ్. మరి ఏ రాష్ట్రంలో అతి తక్కువ జనసాంద్రత ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇది అదనపు సమాచారం, ఎందుకంటే ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి సమాచారం. What is the main aim of the Ministry of Human Resources? Answer is Ministry of Human Resources Development is responsible for human resources of our country. The ministry was created in 1985 with an aim to improve people's skills. This just shows how important people are as a resource for the country. భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది 1985 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజల నైపుణ్యాలను మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో లక్ష్యంతో ఏర్పాటు చేశారు. కాబట్టి దేశంలో ప్రజలు ఎంత ముఖ్యమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. What was the objective of Pradhan Mantri Kaushal Vikas Yojana? Answer is Pradhan Mantri Kaushal Vikas Yojana was started in the year of 2015 to develop the skills of 1 crore Indian youth from 2016 to 2020. The objective of this scheme is to encourage the aptitude towards employable skills by giving quality training to probable and existing wage earners. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 2015లో ప్రారంభించడం జరిగింది. 2016 నుండి 2020 మధ్య 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైనటువంటి శిక్షణను అందించడం దీని ప్రధాన లక్ష్యం. మరి ఈ పథకం ద్వారా ఉద్యోగార్థులలో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఉంది. Distribution of population. జనాభా విస్తరణ. The way in which people are spread across the Earth's surface is known as the pattern of population distribution. More than 90% of the world's population lives in about 30% of the land surface. The distribution of population in the world is extremely uneven. మరి జనాభా విస్తరణ అంటే ఏమిటంటే భూమి ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేదే జనాభా విస్తరణ. ప్రపంచ జనాభాలో 90% పైగా ప్రజలు దాదాపు 30% భూమిపైన నివసిస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ జనాభా విస్తరణ అసమానంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ జనాభా, మరి కొన్ని ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉన్నారు. Look at the map. Observe the distribution of population. Asian continent, Europe, Africa, Central and South America, North America, Oceania, Australia, New Zealand and Pacific Island. ఇక్కడ పటంలో చూపిన విధంగా మరి జనాభా ఆసియా ఖండంలో ప్రధానంగా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నివసించడానికి కావలసినటువంటి ఈ యొక్క భౌగోళిక అంశాలు కానీ మిగతా అంశాలు కానీ ఉన్నాయి. మరియు అదేవిధంగా జనాభా తక్కువగా మరి ఓసియానియా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ పసిఫిక్ ఐలాండ్స్ ఈ ప్రాంతంలో జనాభా చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే అది ఒక విధమైనటువంటి పోలార్ రీజియన్ అంటే ధ్రువ ప్రాంతం కాబట్టి అంటార్కిటికా ఖండంలో జనాభా ఉండరు. According to the 2011 census data, 60% of the world's people stay in just 10 countries. All of them have more than
100 million people. ఇక్కడ పటంలో 60% మంది ప్రజలు ఒక 10 దేశాల్లోనే ఉన్నారు అని చెప్పి పటం ఇవ్వడం జరిగింది. వరల్డ్ మోస్ట్ పాపులస్ కంట్రీస్, ప్రపంచంలో అధిక జనాభా ఉన్నటువంటి దేశాలు అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ డేటా, 2011 జనాభా లెక్కల ప్రకారం. చైనాలో ప్రపంచంలో కల్లా ఎక్కువగా ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం. తర్వాత 2వ స్థానంలో ఇండియా, మిగిలిన స్థానాల్లో మిగతా దేశాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ఇక్కడ చూపిన 10 దేశాల్లో దాదాపు 60% మంది ప్రజలు నివసిస్తున్నారు అని చెప్పి ఇక్కడ పటం ఇవ్వడం జరిగింది. వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ పాపులస్ నేషన్స్ బై మిడ్ 2023. UNFPA State World Population Report 2023. Source: The United Nations Fund for Population Activity Report says that most populous nations by 2023, India 142.86 crores 2023. So India most populous country in the world. Second most populous country China. Remaining 8 nations. ఇక్కడ మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి తాజా పరిస్థితి చూసినట్లయితే, మరి UNFPA అనేటువంటి ఆ యొక్క ఐక్యరాజ్య సమితి సంస్థ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం భారతదేశంలో 142,86,00,000 మంది 2023 నాటికి ఉన్నారు అని చెప్పి ఇవ్వడం జరిగింది రిపోర్ట్. చైనాలో 142,57,00,000 మంది మాత్రమే ఉన్నారు అని చెప్పి రిపోర్ట్. దీని ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఇండియా ఆవిర్భవించింది. ఇది టెక్స్ట్ బుక్ లో లేదు ఇన్ఫర్మేషన్, కానీ మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. విద్యార్థులు గమనించగలరు. What is meant by density of population? జనసాంద్రత అనగా ఏమిటి? Answer is, population density is the number of people living in a unit area of the earth's surface. మరి భూమి పైన ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించేటువంటి జనసంఖ్యనే జనసాంద్రత అంటాం. It is normally expressed as per square kilometers. The average density of population in the whole world is 51% per square kilometers. ప్రపంచవ్యాప్తంగా మనకున్న అందుబాటు ఉన్నటువంటి 2011 డేటా ప్రకారం ప్రపంచంలో జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 51 మంది ఉన్నారు. South Central Asia has the highest density of population followed by East and South East Asia. మరి ఆసియా ఖండంలో దక్షిణ మధ్య ప్రాంతంలో ఎక్కువ మంది జనసాంద్రత కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. Average density of population in India is 382 per square kilometers. అంటే మన జనసాంద్రత, మన దేశం యొక్క జనసాంద్రత 2011 జనాభా లెక్కల ప్రకారం 382 మంది చదరపు కిలోమీటర్కు ఉన్నారు. 382 persons per square kilometers. What is called the natural growth rate of population? సహజ జనాభా వృద్ధి రేటు అనగా ఏమిటి? Answer is, births and deaths are the natural causes of population change. The differences between the birth rate and the death rate of a country is called the natural growth rate. జనన మరణాలు జనాభా మార్పుకు సహజమైనటువంటి కారణాలు. ఒక దేశం యొక్క జనన మన రేటు మధ్య గల వ్యత్యాసాన్నే సహజ వృద్ధి రేటు అని అంటారు. Factors affecting distribution of population.
జనాభా విస్తరణను ప్రభావితం చేసే అంశాలు. జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్. టోపోగ్రఫీ, క్లైమేట్, సాయిల్, వాటర్, మైనింగ్. స్థల ఆకృతి, శీతోస్థితి, నేల, నీరు, ఖనిజాలు అనేటివి జనాభా విస్తరణను ప్రభావితం చేసే భౌగోళిక అంశాలు. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్. సోషల్ కండిషన్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్. మరి సామాజిక అంశాలు, సాంస్కృతిక అంశాలు, ఆర్థిక అంశాలు అనేవి కూడా జనాభా విస్తరణను ప్రభావితం చేసేటువంటి అంశాలు. Population change, జనాభా మార్పు. In 1804, the world's population reached 1 billion. 155 years later, in 1959, the world's population reached 3 billion. This is often called population explosion. In 1999, 40 years later, the population doubled to 6 billion. The main reason for this growth was that with better food supplies and medicines, deaths were reducing, while the number of births still remained fairly high. జనాభా మార్పులో మనం ఇక్కడ ఉన్నటువంటి పటాన్ని గమనించవచ్చు. 1804వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 100 కోట్లు. 155 సంవత్సరాల తర్వాత అంటే 1959లో ప్రపంచ జనాభా 300 కోట్లకు చేరుకోవడం జరిగింది. ఈ పెరుగుదల జనాభా విస్ఫోటనం అంటారు. అంటే జనాభా పెరుగుతూ ఉంటే దాన్ని జనాభా విస్ఫోటనం అంటారు. 40 ఏళ్ల తర్వాత 1999 నాటికి జనాభా 200గా పెరిగి 600 కోట్లకు చేరుకుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మెరుగైన ఆహార, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. తత్ఫలితంగా మరణాల రేటు తగ్గి జనాల రేటు ఎక్కువగా ఉంది. లుక్ అట్ ద మ్యాప్. వరల్డ్ పాపులేషన్ గ్రోత్. 2025 nearly 8,525 million people. అంటే 2025 నాటికి దాదాపు 800 కోట్ల జనాభా దాటుతుందని అంచనా వేసి చూపేటువంటి ఈ యొక్క పటం. దీన్ని వరల్డ్ పాపులేషన్ గ్రోత్ అంటాం. ప్రపంచ జనాభా పెరుగుదలను చూపేటువంటి చార్ట్. మరి అదే విధంగా 500 BCలో 100 మిలియన్స్ ఉన్నటువంటి జనాభా 2025 నాటికి మరి 8,525 మిలియన్లకు చేరుకుంటుందని ఒక అంచనాకు రావడం జరిగింది. బర్త్ రేట్. The number of births per 1000 people per year. జనన రేటు. ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది జనాభాకు ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మిస్తారో తెలిపేదాన్నే జనన రేటు లేదా బర్త్ రేట్ అంటాం. డెత్ రేట్. The number of deaths per 1000 people per year. మరి 1000 మందికి ఒక సంవత్సర కాలంలో మరణించిన వారి సంఖ్యను చెప్పేదాన్నే మరణ రేటు లేదా డెత్ రేట్ అంటాం. వాట్ ఈస్ మైగ్రేషన్? మైగ్రేషన్ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ one area to another area. Those who move are called migrants. మరి వలసలు అంటే ఒక ప్రాంతానికి వచ్చిన ఆ ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళిన ప్రజలను సూచించే పదమే వలసలు లేదా మైగ్రేషన్. Immigrants are immigration. People living in a country are called immigrants and the phenomena is called immigration. వలస పోయేవారు అంటే ఏమిటి అంటే
ఒక దేశాన్ని వదిలి వెళ్ళేటువంటి ప్రజలను వలసపోయేవారు అని అంటారు. Immigrants or immigration. People arriving in a country are called immigrants and the phenomena is called immigration. ఒక దేశంలోనికి వచ్చేవారిని వలస వచ్చేవారు అని అంటారు. Countries like the United States of America and Australia have gained in numbers by in-migration or immigration. Sudan is an example of a country that has experienced a loss in population numbers due to out-migrations or immigration. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఇతర దేశాల నుండి వ్యక్తులు వలస రావడం ద్వారా ఆ దేశాల జనాభా పెరిగింది. ఒక దేశం నుండి ప్రజలు బయటకు వెళ్ళిన కారణంగా మరి ఉదాహరణకు సూడాన్ దేశంలో ఆ దేశం యొక్క జనాభా తగ్గింది. అంటే అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల జనాభా పెరుగుతున్నారు, ఎందుకంటే ఆ దేశాలకు వలస ఎక్కువగా వెళ్తున్నారు. మరి అభివృద్ధి చెందని ఆఫ్రికాలో ఉన్న సూడాన్ లాంటి దేశాలలో జనాభా తగ్గుతున్నారు, ఆ దేశం నుంచి ఎక్కువగా వలస పోతున్నారు. Population pyramid. An interesting way of studying the population composition of a country is by looking at the population pyramid, also called an age-sex pyramid. Look at the population pyramid. As you can see, this population pyramid, a population pyramid shows the total population divided into various age groups, example 5 to 9, 10 to 14 years, etc. Age group years. Next, the percentage of the total population subdivided into males and females in each of this group. Males, females. Population pyramid also shows age groups. For example, this line shows 15 years age group children, 0 to 15 years age group children. This line shows 15 to 65 years working people. 65 to 65 above age group, elders group. సో పాపులేషన్ పిరమిడ్ అంటే మరి ఇక్కడ పటంలో చూపిన విధంగా పాపులేషన్ పిరమిడ్లో మరి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మొదటిగా ఏజ్ గ్రూపులు ఇవ్వడం జరిగింది. ఏజ్ గ్రూప్ అంటే వయసు సంవత్సరాలలో ఇక్కడ ఈ లైన్లో ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా స్త్రీలు పురుషులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. పురుషులు, స్త్రీలు. అదేవిధంగా ఈ పిరమిడ్లో 15 సంవత్సరాలు చూపించేటువంటి ఒక రేఖ ఇవ్వడం జరిగింది. అంటే 0 నుంచి 15 సంవత్సరాలు పిల్లలకు సంబంధించినటువంటి పురుషులు, స్త్రీలు, పిల్లలకు సంబంధించి. అదేవిధంగా 15 నుంచి 65 సంవత్సరాలకు సంబంధించి పనిచేసే వయసుకు సంబంధించిన పురుషులు, స్త్రీలకు సంబంధించిన అంశాలు. మరి 65 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ గమనించి, ఈ విధంగా జనాభా పిరమిడ్కు సంబంధించి ఈ 3 అంశాలను మనము పిరమిడ్లో గమనించవచ్చు. వయసు  స్త్రీలు, పురుషులు, మరి పిల్లలు,
పనిచేసే వయసు, వృద్ధులకు సంబంధించేటువంటి అంశాలను చూపించే దాన్నే జనాభా పిరమిడ్ అని అంటారు. In countries where death rates, especially among the very young, are decreasing, the pyramid is broad in the younger age group because more infants survive to adulthood. This can be seen in the pyramid for India 6.8. మరి భారతదేశానికి సంబంధించినటువంటి జనాభా పిరమిడ్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది పాఠ్యాంశంలో. మరి 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనాభా ఇది పురుషులు, స్త్రీలు. అదేవిధంగా 15 సంవత్సరాలు పైబడినటువంటి 65 సంవత్సరాల లోపల పనిచేసేటువంటి పురుషులు, స్త్రీలు, మేల్, ఫిమేల్. మరి 65 సంవత్సరాలు దాటినటువంటి అబోవ్ 65 ఏజ్ గ్రూప్, ఎల్డర్స్ గ్రూప్, మేల్స్, ఫిమేల్స్ ఇవ్వడం. సో టోటల్ పైన అబ్జర్వేషన్ చూసినట్లయితే భారతదేశంలో 15 to 65 ఏజ్ గ్రూప్, వర్కింగ్ గ్రూప్ అంటే దాదాపు పనిచేసేటువంటి ఈ యొక్క జనాభా ఎక్కువగా ఉన్నారు అని పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతదేశంలో మరి such population content a relevantly large number of young people and which means a strong and expanding labor force. కాబట్టి దీనివల్ల జనాభా పిరమిడ్లో మనం గమనించినట్టయితే మన జనాభాలో పెద్ద సంఖ్యలో యూత్ ఉన్నారు. ఇది విస్తరిస్తున్న బలమైన శ్రామిక శక్తికి నిదర్శనంగా చెప్పాలి. అంటే మన దేశంలో పిరమిడ్లో కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, యూత్ ఎక్కువ ఉన్నారు, చిన్నపిల్లలు, వృద్ధులు తక్కువ ఉన్నారు. Population pyramid of Japan. Look at the world map. Observe the location of Japan. జపాన్కు సంబంధించినటువంటి జనాభా పిరమిడ్ను పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. మొదటిగా ప్రపంచ పటంలో జపాన్ ఎక్కడుందో గమనించగలరు. In countries like Japan, low birth rates make the pyramid narrow at the base, decreasing death rates allow number of people to reach old age. ఇక్కడ పాపులేషన్ పిరమిడ్ ఆఫ్ జపాన్ అబ్జర్వ్ చేస్తే మరి తగ్గిన మరణాల రేట్ తగ్గింది. ఎందుకంటే వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరాది ఇవన్నీ ఉండడం వల్ల మరణాల రేట్ తగ్గడం వల్ల ఎక్కువ మంది ప్రజలు ఎల్డర్స్ అంటే వృద్ధాప్యంలో ఎక్కువగా ఉన్నట్టు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మరి బిలో 15 ఏజ్ అంటే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం జనాభా చాలా తక్కువ అవుతూ ఉంది. కారణం ఏమంటే ఎల్డర్స్ అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, పిల్లలు తక్కువగా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళ జనాభా చాలా తక్కువగా ఉంటుంది అనేది వారి జనాభా పిరమిడ్ను బట్టి తెలుసు. ఎందుకంటే మరణాల రేటు తగ్గడం వల్ల ఎక్కువ మంది వృద్ధాప్యంలో ఉన్నారు, పిల్లలైతే ఎక్కువ మంది లేరు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు తక్కువ మంది కంటున్నారు. The population pyramid of Kenya. First of all, we observe the location of Kenya in Africa. మరి ఆఫ్రికా ఖండంలో కెన్యా అనేది ఒక పేద దేశం. దానికి సంబంధించిన పిరమిడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. The population pyramid of country in which birth and death rates both are high is broad at the base and rapidly narrow towards the top. ఇక్కడ కెన్యా పిరమిడ్ లో జనన మరణ రేట్లు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇది. కాబట్టి ప్రారంభంలో బేస్ విశాలంగా ఉంది, పైభాగానికి వెళ్లే కొద్దీ అంటే పిరమిడ్ ఇక్కడ అంటే ఎల్డర్స్ కి వెళ్లే కొద్దీ చాలా తక్కువగా ఉందన్నమాట. అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కానీ చైల్డ్ ఏజ్ గ్రూప్ అంటే బిలో 15 ఏజ్ చూస్తే 15 సంవత్సరాల లోపల ఉన్న వారు ఎక్కువగా ఉన్నారు. కానీ ఈ వృద్ధాప్యంలోకి వెళ్లే కొద్దీ చాలా తక్కువ మంది ఉన్నారు.
This is because although many children are born, a large percentage of them die in their infancy. Relatively few becomes adults and there are very few old people. మరి ఇక్కడ పిల్లలు ఎక్కువగా జన్మించినప్పటికీ వాళ్ళు ఎక్కువ శాతం బాల్యంలో మరణిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ మేల్ ఫీమేల్లో మరి ఇక్కడ ఎల్డర్స్ అంటే వృద్ధాప్యంలోకి వెళ్లే కొద్దీ మధ్యలోనే ఎక్కువ మంది చనిపోతున్నారు అనేది ఇక్కడ జనాభా పిరమిడ్లో. అంటే దానికి కారణం ఏమిటంటే వారికి సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, ఆహార సదుపాయాలు ఇవన్నీ లేకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. Question and answer textbook based. Answer the following questions. First question. Why are people considered a resource? Answer is, people are the greatest resource of a nation. All other resources of nature become significant only when people extract their usefulness. It is people with their demands and abilities that turn them into resource. Hence, human resource is the ultimate resource. ప్రజలే ఒక దేశానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన వనరు. మరి ఒక దేశంలో ప్రకృతి సంపద ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకునే మానవ వనరులు సక్రమంగా ఉన్నప్పుడే ఆ దేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఒక దేశంలో ప్రకృతి వనరులను సంపదగా మార్చేది మానవ వనరులే. కాబట్టి మానవ వనరులను అంతిమంగా వనరు అని చెప్పవచ్చు. ఆరోగ్యవంతులు, విద్యావంతులు, ప్రేరణ కలిగిన ప్రజలు మాత్రమే వారి అవసరాలకు అనుగుణంగా వనరులను అభివృద్ధి చేయగలరు. కాబట్టి ప్రజలే ఒక దేశానికి వనరుగా చెప్పవచ్చు. What are the causes for the uneven distribution of population globally? ప్రపంచ జనాభా అసమాన పంపిణీకి గల కారణాలు ఏమిటి? Answer is, the main causes for the uneven distribution of population in the world are geographical, cultural and economic causes. Topography, climate, water and minerals are the geographical causes. Religion, culture, language, caste, etc. are the cultural causes. ఇక్కడ ప్రపంచ జనాభా అసమాన పంపిణీ గల కారణాలలో మొదటిగా భౌతిక కారణాలు చూసినట్లయితే స్థలాకృతి, స్థితోస్థితి, నీరు, భూమి, ఖనిజాలు ఇవన్నీ భౌగోళిక అంశాల కింద వస్తాయి. మరి మతము, సంస్కృతి, భాష, క్యాస్టు అదేవిధంగా మిగతా అంశాలన్నీ కూడా సాంస్కృతిక అంశాల కిందికి వస్తాయి అన్నమాట. ఆర్థిక అంశాలు కూడా కారణంగా చెప్పవచ్చు. The world population has grown very rapidly. Why? ప్రపంచ జనాభా చాలా వేగంగా పెరిగింది ఎందుకు? Answer is, the world population has not been stable and has increased manifold due to advancements in science and technology. Science and technology have increased food production and development in healthcare facilities has helped in reducing the death rates. ప్రపంచ జనాభా చాలా వేగంగా పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం మరి సాంకేతిక పరిజ్ఞానము, అదేవిధంగా వైద్య సౌకర్యాలు, మరి సాంకేతిక పరిజ్ఞానం వీటన్నిటి వల్ల ఆహార ఉత్పత్తి పెరగడం, అదేవిధంగా మరి వైద్య సౌకర్యాలు పెరగడం, దానివల్ల మరి మరణాల రేటు తగ్గి జనాభా రేటు పెరిగింది. ఫలితంగా జనాభా పెరుగుతూ ఉంది. Discuss the role of any two factors influencing population change. జనాభా మార్పును ప్రభావితం చేసే ఏవైనా రెండు రకాల పాత్రను చర్చించండి. Answer is, the birth rate and the death rates are the two factors that influence the population change. The birth rate is the number of live births for 1,000 people, while the death rates is the number of deaths per 1,000 people. These are the natural causes of population change. జనాభా మార్పుకు ప్రధానమైనటువంటి అంశాలు జనాల రేటు, మరణాల రేటు. జనాల రేటు అంటే ప్రతి 1000 మందిలో ఎంతమంది సజీవంగా ఉన్నారో చెప్పేదాన్ని జనాల రేటు అంటాం. అంటే ఎంతమంది సజీవ పిల్లలు ఉన్నారో చెప్పేది.
మరణాల రేటు అంటే ప్రతి 1000 మందిలో ఎంతమంది చనిపోతున్నారో చెప్పేదాన్ని మరణాల రేటు అంటాం. మరి జననాల రేటు ఎక్కువగా ఉండి మరణాల రేటు తక్కువగా ఉంటే జనాభా పెరుగుతుంది. మరణాల రేటు ఎక్కువగా ఉండి జననాల రేటు తక్కువగా ఉంటే జనాభా రేటు తగ్గుతుంది. కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం, వైద్య సౌకర్యాలు వీటన్నిటి కారణంగా బర్త్ రేట్ అంటే జనాల రేటు ఎక్కువగా ఉంది, డెత్ రేట్ అంటే మరణాల రేటు తక్కువగా ఉంది. What is meant by population composition? జనాభా కూర్పు అనగానేమిటి? Answer is, to understand the role of people as a resource, we need to know more about their qualities. People vary greatly in their age, sex, literacy level, health conditions, occupation and income levels. It is essential to understand these characteristics of the people. Population composition refers to the structure of the population. ఒక వనరుగా ప్రజల పాత్రను అర్థం చేసుకోవడానికి వారి గుణగణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల వయస్సు, లింగం, అక్షరాస్యత స్థాయి, ఆరోగ్య పరిస్థితి, వృత్తి, ఆదాయ స్థాయిలలో అనేక తేడాలు ఉంటాయి. ప్రజలలో గల ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది. What are population pyramids? How do they help in understanding about the population of a country? జనాభా పిరమిడ్లు అంటే ఏమిటి? ఒక దేశ జనాభా గురించి అర్థం చేసుకోవడంలో అవి ఎలా సహాయపడతాయి? Answer is, a population pyramid is a way to visualize two variable, age and sex. మరి జనాభా పిరమిడ్ చూపించే రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఏమంటే వయస్సుకు సంబంధించిన అంశాలు, అంటే స్త్రీ పురుష నిష్పత్తి, దాన్ని లింగ నిష్పత్తి అంటాం, దానికి సంబంధించిన అంశాలను చూపించడం జరుగుతుంది. దే ఆర్ యూజ్డ్ బై డెమోగ్రాఫర్స్ who study population. A population pyramid is a graph that shows the distribution of age across a population divided down the center between male and female members of the population. మరి పాపులేషన్ పిరమిడ్ అంటే జనాభా పిరమిడ్ ఒక దేశం యొక్క జనాభా కూర్పును తెలియజేస్తుంది. మరి దీంట్లో ప్రధానంగా స్త్రీలకు పురుషులకు సంబంధించినటువంటి అంశాలు, మరి ఏజ్ గ్రూపులు, ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ పటంలో చూపిన విధంగా 15 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళనంతా పిల్లలుగాను శిశువులుగాను చూపించడం జరిగింది. అది పురుషులు, స్త్రీలు. 15 నుంచి 65 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారిని శ్రామిక జనాభా అంటే పనిచేసేటువంటి వయసుగా చూపించడం జరుగుతుంది. 65 నుంచి పైన ఉన్నటువంటి అంటే 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారిని వృద్ధుల కింద చూపించడం జరుగుతుంది. మరి దీని ద్వారా మరి వయసుకు సంబంధించినటువంటి అంశాలు, మరి స్త్రీ పురుషుల నిష్పత్తులు, మరి అదేవిధంగా ఆ ఏజ్ గ్రూపులను మనము ప్రధానంగా పిరమిడ్లో అధ్యయనం చేయవచ్చు. టిక్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, సరైన సమాధానాన్ని టిక్ చేయండి. ఫస్ట్, విచ్ డస్ ద టర్మ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ రెఫర్ టు? జనాభా పంపిణీ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఈజ్ సి, ద వే ఇన్ విచ్ పీపుల్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ఏ గివెన్ ఏరియాస్. మరి సి సమాధానము ఒక ప్రాంతంలో ప్రజలు విస్తరించిన విధానాన్ని చూపించేదాన్ని జనాభా పంపిణీ అంటాము. సెకండ్, which are 3 main factors that cause population change? జనాభా మార్పుకు కారణమయ్యే 3 ప్రధాన కారకాలు ఏమిటి? ఆన్సర్ ఈజ్ బి, బర్త్ రేట్, డెత్ రేట్స్ అండ్ మైగ్రేషన్స్. మరి జనాభా మార్పుకు కారణమయ్యే 3 ప్రధాన అంశాల్లో జననాలు, మరణాలు, వలసలు అనేటివి ప్రధానమే కాబట్టి బి ఆన్సర్. థర్డ్, ఇన్ 1999 the world population reached, answer is 6 billions. 1999లో ప్రపంచ జనాభా ఎంతకు చేరింది అంటే 600 కోట్లు.
Fourth question. What is a population pyramid? Answer is A. A geographical presentation of the age, sex composition of a population. జనాభా పిరమిడ్ అంటే ఏమిటి అంటే మరి ఏ ఆన్సర్ జనాభా యొక్క వయసు లింగ కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శన అంటే పటంలో జనాభాకు సంబంధించిన వయసు లింగానికి సంబంధించినటువంటి అంశాలను చూపించి స్త్రీ పురుష లింగానికి సంబంధించి అంటే స్త్రీ పురుష నిష్పత్తి. Complete the sentences below using some of the following words. కింద పదాల్లో కొన్నిటిని ఉపయోగించి కింది వాక్యాలను పూర్తి చేయండి. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించి సెంటెన్సులు పూర్తి చేయాలి. When the people are attracted to an area, it becomes densely populated. ప్రజలు ఒక ప్రాంతం పట్ల ఆకర్షితులైతే అది డాష్ గా అవుతుందంటే అధిక జనసాంద్రత ప్రాంతంగా అవుతుంది. మొదటిది. Factors that influence this influence dash climate. మరి దీనికి ప్రధానంగా ఉపయోగపడేటువంటి వాతావరణం ఏమిటి అంటే మరి ఫేవరబుల్ అంటే అనుకూలమైన వాతావరణం కూడా జనాభా పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. గుడ్ సప్లైస్ ఆఫ్ డాష్ రిసోర్సెస్. మరి ఏవి మంచి వనరులను సరఫరా చేయగలవు అంటే సహజ వనరులు అంటే మనకున్నటువంటి గాలి, నీరు, భూమి ఇవి మంచి వనరులు సప్లై చేసేటువంటి రిసోర్సెస్. అండ్ డాష్ ల్యాండ్ అంటే ఫర్టైల్ ల్యాండ్ అంటే సారవంతమైనటువంటి నేల. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క టేబుల్ను పూర్తి చేయడం జరిగింది. Thank you for watching my videos.